రాజమండ్రి కొవ్వూరు గోదావరి ఘాట్లు శివనామ స్మరణలతో మాగమోగుతున్నాయి. పుష్కర ఘాట్లలో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్లలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. గోదావరిలో ప్రమాదం తలెత్తకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో శివనామ స్మరణతో శివాలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా కూడా శివాలయం చేరుకుని తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి కొవ్వూరు గోదావరి ప్రాంతంలో చూడొచ్చు. పుష్కర ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులంతా కూడా గోదావరి తీర ప్రాంతానికి వచ్చి వేలాదిగా ఈ శివనామ స్మరణతో మొక్కులు చెల్లించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ రాజమండ్రి అదే విధంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలు అనేవి ఆధ్యాత్మిక జిల్లాలుగా పేరున్నాయి. రాజమండ్రి అంటేనే ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందడం జరిగింది. అనేక దేవాలయాలకు నెలవైనటువంటి ఈ తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి అంటే ప్రత్యేకంగా ప్రజలు చూస్తూ ఉంటారు. అందువల్ల పుణ్య స్నానాలు ఆచరిస్తూ కూడా ఈ శివరాత్రి రోజున రాత్రి అంతా కూడా జాగారం చేస్తూ తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా రావడం జరుగుతుంది. అలాగే ఇవాళ్లే చాలా మంది పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఈ పుష్కర ఘాట్లలో వేలాదిగా భక్తులు వచ్చి శివయ్యను దర్శించుకుని పిండ ప్రదానాలు చేస్తున్నారు. ఇవాళ వచ్చేటువంటి ప్రత్యేకత ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ శివరాత్రి కదండి, ఇవాళ ప్రత్యేకత ఏంటి? శివరాత్రి అంటే మహాపుణ్య చేస్తుంది. ఇది సంవత్సరానికి కావచ్చు. పిండ ప్రదానం చేయాలనుకునే వాడు పితృదేవతలకి ఒక పుణ్యలోకం అన్నమాట. అంటే గోదావరి స్థానం అనేది మహాపుణ్యలోకం. అలాంటి మహాశివరాత్రి రోజు చేయడం అనేది ఇంకా పెద్ద పుణ్యలోకం. ఇలా పుణ్యక్షేత్రంలో పుణ్యలోకం చేయడం అనేది చాలా గొప్ప విషయం. జాగారం అనేది ఏంటంటే కీర్తనకు వచ్చినట్టు వాళ్ళు పడుకోరు, అది జాగారం. నిద్ర పడుకోవాలనుకుని నిద్ర రాదు. అది రాకపోవడం అనేది పరమేశ్వరుడు సంకల్పం కాబట్టి దాన్ని జాగారం అంటారు. అంటే మేలుగ్గా ఉంటారు కాబట్టి. ఇంకోటి విశేషం ఏంటంటే మనకు పయాగురు మహాకుంభ మేళాలు జరుగుతుంది. నిన్నటితో ఇవాళతో 6వ తాణం అవుతుంది. అంటే కుంభమేళాలు ముగిసిపోతున్నాయి అనమాట. ఇవాళతో 6వ తాణం. ఆ కుంభమేళాల్లో ప్రసిద్ధికం వల్ల ఈ జనాభా కూడా రావడం, అక్కడ చేయలేని పూజ ఇక్కడ చేసుకోవడం, అక్కడికి వెళ్ళలేనంటూ కూడా ఇక్కడ రావడం, ఈ యొక్క గంగా నది స్నానం చేసి ఈ గోపాలను దర్శించుకోవడం, ఈ జంగాలు ఈ బ్రాహ్మలు ఇక్కడ వచ్చి గంటలు మోకడం, ఈ పుణ్యక్షేత్రంలో మంచి సంకల్పంగా తీర్చిదిద్దడం అనేది ఆ పరమేశ్వర సంకల్పంగా మేము భావించడం. ఆ పుణ్యక్షేత్రం వచ్చిన భక్తులు కూడా చాలా ధన్యులు అవుతారు, చాలా గొప్ప విషయాలు పొందుతారని కూడా తెలుసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం. అంటే సాధారణంగా ప్రతి శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది. ఈ శివరాత్రికి ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి వేరు, ఇది మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే మునులు తపస్సు చేస్తేనే శివుడు ధ్యానం చేశాడు, అంటే మహాశివరాత్రి అంటారు. ముక్కుడు దేవతలు కలిస్తేనే అక్కడ ఒక గంగా నది నిలుస్తుంది. ఆ ముక్కుడు దేవతలు ఈ శివుని ఆరాధిస్తారు కాబట్టి గంగా నదిలో మహాశివరాత్రి చేయాలి కానీ జాగారం అంటారు. ఈ జాగారం అన్న పేరు కూడా ఈ శివరాత్రికి వస్తుంది, ఉన్న శివరాత్రికి రావు, చేయలేరు కూడా. అలాంటి పుణ్యస్నానం చేసినంత వాళ్ళు మోక్ష స్థితి కలుగుతుంది. మన సనాతన ధర్మాన్ని మనం పాటించుకోవడం ఎదుటి వారికి కూడాను చెప్పగలుగుతాం. దాన్ని ముందుకు నడిపించే శక్తి మనలో ఉండాలంటే ఇలాంటి పుణ్యస్థానాలు చేయాలని మనం కోరుకుంటాం. అంటే సాధారణంగా స్వామి ప్రతిరోజు మనం శివయ్యను దర్శించుకుంటూ ఉంటాం. అంటే సాధారణ రోజుల్లో కంటే మహాశివరాత్రి రోజున శివయ్యను దర్శించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ప్రాప్తి అది శివుడు 3 నేత్రం గలవాడు. ఉత్తప్పుడు దర్శించుకున్నది అది వేరు, గుళ్ళోకి దర్శించుకున్నది అది వేరు. మహాపుణ్య శాస్త్రంలో భగవంతుడు లీలమై ఉంటాడు. ఇక్కడే ఎవరు ఏం చేస్తున్నారా, ఎంతమంది భక్తులు ఏ రకంగా నడుస్తున్నారా, వాళ్ళ పాపకర్మ పుణ్యాలు ఏమిటని పరమేశ్వరుడు మనలోనే తిరుగుతుంటాడు, కానీ ఎవరికి కనిపించలేదు. ఆయన మూలాశంకరుడు రుద్రసింహుడు. అలాంటి రుద్రసింహుడు ఇలాంటి సమయంలోనే భగవంతుని లీలం చేసుకోవాలి తప్ప ఉత్తప్పుడైనా పూజ చేస్తాం అవన్నీ కాదు. ₹1 ఖర్చు పెట్టాలని ఇప్పుడే ఆ పుణ్యం దక్కించుకోవాలన్నా పాపాలు వదిలేసుకోవాలన్నా ఇదే సమయం. మనం చూస్తున్నాం కదా, ఇది శివరాత్రి యొక్క ప్రత్యేకత. ఇవాళ శివరాత్రి పర్వదినం కావడంతో భక్తులంతా కూడా విశిష్టంగా పూజించేటువంటి ఈ పర్వదినాన్ని చాలా మంది వచ్చి ఈ గోదావరి తీర ప్రాంతంలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు, పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారు. రాత్రి అంతా కూడా జాగారం చేసి ఈ మహాశివరాత్రి రోజున ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఏవైతే పాప పుణ్యాలు ఉంటాయో పాపాలు తొలగించి